Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ వింత రాజకీయం. వైసీపీ ఇన్ఛార్జితో టీడీపీ ఎమ్మెల్యే చట్టా పట్టాల్. అదేంటి అలా కూడా ఉంటుందా అని అనుకోవద్దు. దీనినే రాజకీయం అంటారు. ప్రత్యర్థులు అన్నది తెర ముందు పదం కావచ్చు, తెర వెనుక అంతా ఒకటిగా ఉంటారు అన్నది చాలాసార్లు ఎన్నో చోట్ల ఇప్పుడు అదే జరుగుతోందని అంటున్నారు. అధికారంలో ఉన్న వారి చుట్టూ చేరి పనులు చేయించుకోవడం రాజకీయ వ్యూహం. ఎన్నికల్లోనే ప్రత్యర్థులుగా ఉంటారు. 5 ఏళ్ల పాటు అలాగే ఉండాలంటే కుదరదు కదా అని చెప్పి సొంత పనుల కోసం వ్యాపారాలలో కలిసే బాపతే ఇప్పుడు రాజకీయాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే వింత విడ్డూరమైతే ఈ తరహా వార్తలలో లేదు, కానీ మ్యాటర్ మాత్రం పొలిటికల్ మసాలా లాగా బాగా వైరల్ అవడమే విశేషం. వేరు పార్టీలు, వేరే జెండాలు, అజెండాలు, కానీ కలిపింది ఏంటి అంటే అధికారమే కావచ్చని అంటున్నారు. విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన వైసీపీకి చెందిన ఒక నియోజకవర్గం ఇన్ఛార్జికి బాగా అంటే చాలా బాగానే హెల్ప్ చేస్తున్నారట. సరే, ఇద్దరూ బాగానే సర్దుకుపోయారంటే అటు కేడర్ అసలు ఊరుకుంటుందా? అందుకే ఆ ఎమ్మెల్యేను బాగా విమర్శిస్తోందని అంటున్నారు. మేము గెలిపించుకున్నాం, మా ఎమ్మెల్యే మాకు పనులు చేసి పెట్టాలి, కానీ ప్రత్యర్థి అయిన వైసీపీ ఇన్ఛార్జికి హెల్ప్ చేయడం ఏంటి అని టీడీపీ కేడర్ అయితే మండిపడుతోందని అంటున్నారు. ఇక మ్యాటర్ కూడా సీరియస్గానే ఇక్కడ ఉందట. సదరు వైసీపీ ఇన్ఛార్జ్ అయితే అక్రమంగా లేఅవుట్ వేశారని దానిని పీకించేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యే హెల్ప్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని కేడర్ అయితే ఫైర్ ఎక్కిపోతోంది అంటున్నారు. ఇలా అయితే పార్టీలో ఎవరైనా ఉంటారా అని వారే నిలదీస్తున్నారట. అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా వెంచర్ల మీదకు వచ్చారు, అప్పటి ఎమ్మెల్యేతో కలిసి మమ్మల్ని నాశనం చేశారని కూడా వారు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుని సదరు వైసీపీ ఇన్ఛార్జ్ మీద గుస్సా అవుతున్నారట. రాష్ట్రంలో అధికారం మారింది, సొంత పార్టీకి పవర్ వచ్చినా సదరు వైసీపీ ఇన్ఛార్జిదే హవా అయితే ఎలా తట్టుకోగలమని కూడా కేడర్ అయితే ఆవేదన చెందుతోందని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి మళ్ళీ మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు, ఇదేమి కర్మరా బాబు అని వారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. కేవలం ఈ జిల్లాలో ఇదొక్కటే నియోజకవర్గం కాదు, చాలా చోట్ల ఇలాగే సీన్ ఉంది అని అంటున్నారు. వైసీపీ, టీడీపీ చూస్తే రాష్ట్రంలో పై స్థాయిలో ఉప్పు నిప్పుగా ఉంటున్నారు, కానీ చాలా నియోజకవర్గాలలో మాత్రం వారు వీరు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవహారాలు నడుపుతున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని అన్ని వైపుల నుంచి టీడీపీ కేడర్ లబోదిబోం అంటోంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా లోకేష్ దృష్టిలోకి తీసుకుని రావాలని అనుకుంటున్నారట. ప్రకాశం జిల్లాలో ఆ నియోజకవర్గం కేడర్ అయితే పెద్దల వరకు ఈ పంచాయతీ పోవాల్సిందే అని పట్టుదలగా ఉన్నారట. ఇదే తీరున వ్యవహారం సాగితే పార్టీ గెలిచి ప్రయోజనం ఏంటి అని గుర్రు మీద ఉన్నారట. మరి పై స్థాయిలో అయినా సెటిల్ చేయకపోతే ఏపీలో ఇలా చాలా చోట్ల జరుగుతూ పోతూ ఉంటాయి. చివరికి అది అంతిమంగా పార్టీకే చేటు తెస్తుందని అంటున్నారు.